హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. ఉదయం నిద్ర లేచిందే శ్రీమన్నారాయణ స్మరణ చేస్తే మనకు సకల దోషాలు తొలగిపోతాయి, సకల పాపాలు కూడా పోతాయి. నారాయణ అనే శబ్దంలో జీవం అనే ఒక ముఖ్యమైనటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది. నారాయణ అంటే నారా అంటే జీవము, ఆయన అంటే జీవం యొక్క నిరంతర పరిణామము. జీవము అనేది నిరంతరం అందరిలో కొనసాగుతూనే ఉంటుంది, దేహాలు ధరిస్తూనే ఉంటుంది. ఈ దేహాలు ధరించినప్పుడు మనకు వివిధ రూపాల్లో కనబడుతూ ఉంటాం. మానవ దేహం మన శరీరం మంది అనుకున్నప్పుడు అనేక జీవరాశుల శరీరాలు కూడా ఉన్నాయి. కనుక సకల జీవరాశులను సృష్టించి ఆయన ఈ భూమి మీద లీలా వినోద మానుష వేషధారి అయి జీవిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. కనుక నారాయణ అనే శబ్దానికి జీవము నీవే కదా అంటే సర్వవ్యాప్తమైనటువంటి సకల జీవరాశుల్లో ఉండే జీవం నువ్వే అని చెప్పడం. మనం నేను 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 అని జీవిస్తూ ఉన్నాం అనుకుంటాం. నిన్ను శరీరం ఇచ్చింది, ఈ శరీరానికి కావలసినటువంటి అనేక అనుకూల పరిస్థితులు కల్పించింది, నీకు పోషణ భారం, అదేవిధంగా నీవు ఏ విధంగా జీవించాలి, ఏ ఏ వయసులో అనేటువంటి అనేక విషయాలను ఈ యొక్క నారాయణ అనే మంత్రంలో ఇమిడి ఉంది. అదే ప్రహ్లాదుడు చెప్తాడు. ఆత్మీక శక్తి ద్విగుణీకృతమవుతూ అనేక దశ రూపాల్లో శతరూపాల్లోకి మారిపోతూ ఉంటుంది అని భాగవతంలో వ్యాస భగవానుడు చెప్తాడు. నారాయణ అంటే జీవము అయి ఉన్నాడు, జీవముగా ఉన్నాడు. ఈ శరీరాలన్నీ తాత్కాలికమే. ఆయన ఉన్నందువల్లనే మనం మాట్లాడుతున్నాం, చూడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. అది రుచి, ఈ రుచి, ఇవన్నీ మనకు జ్ఞానేంద్రియాల పనులు, కర్మేంద్రియ పనులు, ఇవన్నీ చేసేది ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉండడం వల్లే. లేకుంటే రెండో రోజు తీసుకెళ్ళిపోయి మామూలుగా ఏమో చేసేస్తూ ఉంటాం. అది మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నా అది మనకు కావాలి అనుకునేటువంటి అజ్ఞానం కూడా అనేక మందిలో ఉంటుంది. ఆ అజ్ఞానం ఉన్నప్పుడు విపరీత ప్రవర్తన, వింత ప్రవర్తన, మనుషులను బానిసలుగా చేసుకొని జీవించాలనేటువంటి ఆశ, కోరిక, ఎంత వయసు వచ్చినా కూడా కామ వికారాలు, మోహ వికారాలు పోకుండా ఉండడం. స్త్రీలైనా పురుషులైనా ఇద్దరికి సహజంగా చెప్తారు ఆయన. పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఆయన జీవిత చరిత్ర భాగవతంలో వ్యాస భగవానుడు రాశారు. ఆ భాగవతాన్ని మన యొక్క బొమ్మెర పోతన ఆంధ్రీకరించారు మహాకవి. కనుక నారాయణ అనే శబ్దం నిరంతరం మన చెవుల్లో వినబడుతూ ఉంటే, మన నోటి నుండి వెలువడుతూ ఉంటే అంతకన్నా అద్భుతమైన మధురమైన గానం ఇంకొకటి ఉండదు, అంతకన్నా మధురమైనటువంటి వాక్కు ఇంకొకటి ఉండదు అని ప్రహ్లాదుడు అంటాడు. కనుక నారాయణ శబ్దం అనేది అది ఏదో ఒక పేరు అనుకుంటే అది సహజంగా మామూలు అనిపిస్తుంది. కానీ ఆ పేరు ఒక మంత్రము కాదు, ఒక మహాశక్తి, సృష్టినంతా ఆడిస్తున్నటువంటి శక్తి. అంటే శక్తి అన్నప్పుడు మానవులు మన శరీరంలో ఉన్నాం. మరి గ్రహాలు అవన్నీ శక్తులే, వాటికి ఎందుకు శక్తులు ఉంటాయి, వాటికి ఎందుకు ప్రాణాలు ఉన్నాయి? అవి ప్రాణాలు లేవు కదా. నక్షత్రాలకు ప్రాణాలు లేవు కదా. అవన్నీ అక్కడ వెలుగుతున్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఏలాడుతూ ఉన్నాయి. అన్నప్పుడు ఒక సూక్ష్మమైన జ్ఞానం చెప్తాడు ఆయన. అనువర్తనం అంటే ఏమి? పరిభ్రమిస్తూ ఉండడం, భ్రమలోనే తిరుగుతూ ఉండడం. మనం సూర్యుడు సంపూర్ణ జీవగ్రహం అంటే స్వయం ప్రకాశకం. ఆయనకి స్వయం ప్రకాశకం ఉంది. అందులో నుంచి వస్తున్న జీవ పదార్థమే మన జీవులుగా జన్మిస్తున్నాం ఇక్కడ. అంటే సూర్యుడు కూడా ఒక జీవ పదార్థమే కదా.
ఆయన మనలాంటి వాళ్ళకి జీవం ఇచ్చి జీవింపజేస్తున్నాడు అంటే బాగా గ్రహించాలి, అంతే, ఇంకేం లేదు. ఈ గ్రహాలన్నీ కూడా ఒకే ఏకకక్షలో ఎందుకు తిరుగుతూ ఉండాలి? వాటి వాటి కక్షల్లో సూర్యుడి చుట్టూ. ఏ విధంగా మనం మనస్సు అనేక విషయాల మీద పరిభ్రమిస్తూ ఉంటుందో, తిరుగుతూ ఉంటుందో, ఎందుకు తిరుగుతూ ఉంటుంది? మనకు ఉండేటువంటి అనేకమైన కోరికలు, మనలో కలుగుతున్నటువంటి ఆలోచనలు, వాటి ప్రభావం పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటాయి. అదేవిధంగా గ్రహాలు కూడా. సూర్యుడు తండ్రి లాంటి వాడు, తల్లి లాంటి వాడు. తల్లిదండ్రుల చుట్టూ తిరగకుంటే ఇంకొక చుట్టూ తిరుగుతారు గ్రహాలన్నీ. మన భూమి కూడా అంతే. అదేవిధంగా సకల సృష్టిలో ఉండే నక్షత్రాలు, గోళాలన్నీ కూడా పరమాత్మ అన్నింట్లో ఉన్నాడు. ఆ జీవ పదార్థం, వాటికి అది జీవ పదార్థం. ఆ జీవ పదార్థాన్ని గ్రహించినటువంటి మనం జీవులం. కనుక మన మీద గ్రహస్థితి ఉంటుందా ఉండదా అనే సందేహం అనేక మందికి కూడా ఉండవచ్చు. చంద్రుడు వెన్నెల రోజు, పౌర్ణమి రోజు సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి. అదేవిధంగా అమావాస్యకు మార్పులు చెందుతాయి. ఇవన్నీ మనకు తెలుస్తున్నటువంటి శాస్త్రం, సైన్స్ చెప్పేది. మరి అలాంటప్పుడు మన మీద కూడా మానవుల మీద ఎందుకు ఉండదు? ఉంటుంది. అందుకే ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఎవరెవరు ప్రశాంతంగా జీవించాలి, ఎవరెవరు అశాంతితో జీవించాలి, ఎవరెవరు మారణకాండ చేసుకుంటూ జీవించాలి, ఈ పరిణామాలన్నిటికీ కూడా జ్ఞానమే ప్రధానము. నారాయణ అని చెబుతూ ఉంటే మనకు జ్ఞానం వస్తుంది. అంతే కదా. కొన్ని దేశాల్లో చూడండి, మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చంపుకుంటున్నారు. ఈ భరత భూమిలో అలా కాదు. ఎంతో జ్ఞానం ఉన్న భూమి కాబట్టి అటువంటి స్థితి రాలేదు. ఎవరో దుర్మార్గులు కొంతమంది చంపుతుంటే అట్లా జరుగుతుంది. అది కలుషితమైపోయింది కాబట్టి. కనుక మనం నారాయణ అని ప్రతి రోజుకొక 5 మార్లు లేదా 21 మార్లు, 108 మార్లు, ఇలా ఎన్నో సంఖ్యలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరం నారాయణ అని చెప్పుకున్నామంటే ఈ యొక్క శబ్దం సృష్టి అంతా నిండి ఉన్న ఓంకారానికి వెళ్ళిపోతుంది. ఓంకార స్వరూపుడే ఈశ్వరుడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. సృష్టి కృష్ణం, సృష్ట్యాదులు కృష్ణం, ఆది అనంతం కృష్ణం, మధ్య కృష్ణం. మన ఆనందం కూడా కృష్ణుడితోనే ఉంటుంది. కృష్ణం వందే జగద్గురు.